మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండాలు. నేను మీ కావ్య. సో ఇవాళ మీకు ప్రపంచంలోనే అరుదైన ఆలయం, వందల సంవత్సరాల ఘన చరిత్ర ఉండే రామయ్య ఆలయానికి వచ్చేసిన అనమాట. సో ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఏడైనా సీతారాముడు లక్ష్మణుడు హనుమాన్తో రామయ్య దర్శనమిస్తాడు. కానీ ఈ వందల సంవత్సరాల చరిత్ర ఉండే ఆలయంలో సీతా సమేతంగా మాత్రమే ఇక్కడ రామయ్య దర్శనమిస్తాడు. అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏందో, ఈ ఆలయం ముచ్చట్లేందో తెలుసుకుందాం పదండి. సో తరతరాల నుంచి సాంబ్లౌరి సేవ చేస్తున్నారు. అయితే మీకే పర్ఫెక్ట్గా ఈ ఆలయ చరిత్ర తెలిసి ఉంటుంది. ప్రపంచంలో ఏడ చూసినా కూడా రామయ్య సీతా సమేతంగా లక్ష్మణుడితో హనుమాన్తో దర్శనమిస్తారు. మరి ఇందల్వాయలో ఇక్కడ ఉండే రామయ్య మాత్రం ఎందుకు సీతా సమేతంగా మాత్రమే దర్శనమిస్తారు? ఈ ఆలయానికి ఏమన్నా అటువంటి చరిత్ర ఏమన్నా ఉందా? మనకు రామాయణంలో ఎక్కడ ఏ ఘట్టం చూసినా కానీ సుమిత్రాదేవి యొక్క కుమారుడు లక్ష్మణుడు, కౌసల్యాదేవి యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు. వనవాసంలో కానీ ఎక్కడైనా కానీ లక్ష్మణుడు విడిచి ఉండలేదు. అవును. కానీ ఇక్కడ మాత్రం ఈ దేవాలయంలో లక్ష్మణుడు అంటే మూల విగ్రహాన్ని మనం పరిశీలిస్తే మూల విగ్రహం సుమారు 6.5 అడుగుల ఎత్తులో ఉంది. విగ్రహంలో శాలిగ్రామాలు ఉన్నాయి. అంటే శాలిగ్రామాలు ఉంటే వైష్ణవ శాస్త్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వయంగా శ్రీ విష్ణువే ఉంటాడు. ఆ విగ్రహం చుట్టూ దశావతారాలు ఉన్నాయి. విగ్రహంలో 2 శాలిగ్రామాలు ఉండి సీతమ్మ వారిని వామాంకస్థిత అనగా ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకొని విగ్రహంలో ఆంజనేయుడు ఉన్నాడు. లక్ష్మణుడు లేకపోవడం ఏదైనా పెద్దల ద్వారా ఈ యొక్క లక్ష్మణుడు లేకపోవడం ఒక వర్ణనాతీతము. అయినా ఈ స్వామివారికి ఈ ప్రాంతంలో ఆదిశేషుని యొక్క అవతారమే లక్ష్మణుడు. ఈ దేవాలయంలో ఒక పాము అనేది మధ్య మధ్య తిరుగుతుంటుంది. ఈ పామే ఈ స్వామిని రక్షణ చేస్తుంది అనేది భక్తుల యొక్క నమ్మకం. విగ్రహం మాత్రం ధ్వంసమైందా, కాలగర్భంలో కలిసిపోయిందా, ఈ విషయం మాత్రం ఎవరికి అంతుపట్టనటువంటి రహస్యం. లక్ష్మణుడు లేనటువంటి భారతదేశంలో ఏకైక రామాలయం ఇదే అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. వేరే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ, ఒంటిమిట్ట చూసినా ఎక్కడ చూసినా, భద్రాచలంలో చూసినా స్వామివారు లక్ష్మణుడితో కొలువు తీర్తాడు. కానీ ఇక్కడ లక్ష్మణుడు లేకపోవడం ఒక విశేషంగా చెప్పుకుంటాం. ఓకే. మరి లక్ష్మణుడు లేని రామయ్య ఏడాది పొడవునా ఏమేమి ఉత్సవాలు చేస్తుంటారు? జాతరలు ఏమైనా జరుగుతాయి గుళ్ళు? ప్రతి సంవత్సరం ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఏ చిన్న గుడి చూసినా కానీ రాములవారి కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా 15 రోజులు అంటే ఉగాది నుంచి చైత్ర బహుళ వీధి వరకు 15 రోజులు కూడా నిరాటంకంగా జాతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ తిరుమాడ వీధుల్లోనే ఈ వాహన సేవలన్నీ జరుగుతుంటాయి. స్వామివారు బయటకు వెళ్ళాడు. ఒక రథోత్సవానికి చక్రతీర్థానికి మాత్రమే వెళ్తుంటాడు. స్వామివారి యొక్క వాహన సేవలు కానీ, స్వామివారి యొక్క జాతరాలు కానీ ఇవన్నీ కూడా కేవలం దేవాలయ ప్రాంగణంలోనే జరుగుతుంటాయి. చైత్ర మాసంలో ఉగాది పంచాంగ శ్రవణం, ఆస్థాన పంచాంగ శ్రవణం జరుగుతుంది. తర్వాత వైశాఖ మాసంలో వైశాఖ పూజలు జరుగుతుంటాయి. శ్రావణ మాసం వచ్చినప్పుడు శ్రావణ మాసంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. దసరాకు స్వామివారికి అశ్వసేవ కార్యక్రమం ఉంటుంది. కార్తీక మాసంలో స్వామివారికి దీపోత్సవం మరియు గరుడ సేవా కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా సంవత్సరం పొడుగుతా ప్రతి నెల విశేష పునర్వసును పురస్కరించుకొని స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే. సో మరి రామయ్య కళ్యాణానికి సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రతి సంవత్సరం ఎక్కడ చూసినా స్వామివారు 11 గంటల నుండి 12 గంటల మధ్యలో కర్కాటక లగ్నంలో జన్మించాడనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ కర్కాటక లగ్నంలో స్వామివారికి ప్రతి చోట భద్రాచలం కానీ మిగతా పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ్యాణం అనేది నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం విశేషంగా
జనన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గోధూలి వేళ అందరూ కూడా స్వామివారి యొక్క భగవత్ సేవలు అందరూ కూడా పాల్గొంటారు, కానీ చంద్రుడు ఒక్కడు పాల్గొన్నాడు కాబట్టి సంధ్యావేళ చంద్రుడు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్వామివారికి ఎక్కడ లేని విధంగా అన్ని వాహన సేవలు ఉన్నాయి. సూర్యప్రభ వాహనం ఉంటుంది, చంద్రప్రభ వాహనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక సింహాచలంలో మరియు ఇందల్వాయిలో పొన్న చెట్టు సేవ అనేది ఉంటుంది. పొన్న చెట్టు సేవ వాహనం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. స్వామివారు బయటకు వెళ్ళగానే మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చేటప్పుడు కుంభహారతి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు రాజలాంఛనాలతో నిర్వహిస్తుంటారు. ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇవి. పొన్న చెట్టు వాహనం ప్రత్యేకత ఏందయ్య గారు? పొన్న చెట్టు మీద గరుత్మంతుడు నివసిస్తాడనేది శాస్త్రం చెప్తుంది. స్వామివారికి వాహనారూఢుడై వెళ్ళినప్పుడు ఆ పొన్న చెట్టు వాహనంపై స్వామివారిని ఊరేగిస్తుంటారు. ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి మన తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో సింహాచలం, ఇక్కడ ఇందల్వాయి ఒకటే చెప్పుకోవచ్చు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం అమ్మవారి. ఈ గుడి గురించి తెలుసుకున్నాం కదా. ఇక మరి ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల ఏర్పాట్లు ఏమేమి జరుగుతున్నాయి, ఎన్ని రోజులు ఈడ ఉత్సవాలు చేస్తారు, సంవత్సరం పొడుగునా ఈడ జరిగే పండుగలేంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ స్వామి మాలలో కూడా ఉన్నారు. సో ఇదివరకు మనకు హనుమాన్ మాలలే ఎరక, కానీ ఈ ఆలయంలో మాత్రం ఖచ్చితంగా శ్రీరామనవమి ముందు రామమాలలు కూడా ఎత్తారంట. సో ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. దండాలు. మేడం, నమస్కారం. సో మరి ఇక ఈడ ఏమేమి ఉత్సవాలు మస్తు ఘనంగా జరుగుతాయి, మరి ఇప్పుడు జరగబోయే శ్రీరామనవమికి రామయ్య కళ్యాణానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ ఉత్సవాలు అనేవి 11 రోజులు ఉంటాయి మేడం. శ్రీరామనవమికి ముందు 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతాయి. నవధాన్యాలు, ఈరోజు అంకురార్పణ, రేపు శ్రీరామనవమి. అట్లా వాహన సేవలు ఉంటాయి. గరుడ వాహన సేవ, హనుమంత వాహన సేవ, శేష వాహన సేవ, గుర్రం వాహన సేవ. అట్లా స్వామివారు రామాలయం చుట్టూ ఊరేగింపు చేసి తర్వాత రథం ద్వారా బయటకు వెళ్తూ ఉంటారు. ఈ ఉత్సవాలు అంటే వీడిస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. దీనికి దాదాపు ఒక 8 లక్షలు 10 లక్షల ఖర్చుతో కూడుకున్నటువంటి జాతర ఇది. దాదాపు దుబాయ్లో ఉన్న అన్నదమ్ములందరూ, ఊర్లో ఉన్న యువజన సంఘాలు, రామభక్తులందరూ కూడా ఒక 4 లక్షల రూపాయల దాకా చెందలిస్తూ, మళ్ళీ వీడిస్ నుంచి ఒక 4 లక్షలు చెందలిస్తూ ఇంత జాతర పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఇది జరుపుతూ ఉంటాం. సో మరి ఈడ జరిగే రామయ్య లగ్గానికి దాదాపు 800 మంది వస్తుంటారు. ఈరోజు ఈ జాతరకు రథోత్సవానికి, గరుడ శవ ఉత్సవానికి మా డిచ్పల్లి మండలం ఒక 5-6 ఊర్లు, 7-8 ఊర్లు దాకా భక్తులు వస్తారు. రథోత్సవం రోజు మాత్రం చాలా పబ్లిక్ వస్తూ ఉంటుంది. ఆ రోజు ఘనంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం మేము. శాంతియుతంగా, ఎలాంటి గొడవలు లేకుండా అంతా మంచి అన్నదమ్ములు ఒక్కొక్క కుటుంబంలాగా కలిసి ఆ ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ 11 రోజులు కూడా అలాగే జరుగుతాయి. మా శ్రీరామచంద్ర స్వామి ఇన్ని 500 సంవత్సరాల నుండి కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నది. ఇప్పటికి మాకు మా విలేజ్ ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతితో, ఆరోగ్యాలతో బాగానే ఉంటారు. సో ఇది రహస్యంగా చరిత్రలో ఉన్న కనుమరుగైపోయే దశలో ఉండే ఇందల్వాయి రామయ్య గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.